కోవిటోళ్ళు కూడా ఒక్కొక్క రోజు ఉన్నట్టు ఒక్కొక్క రోజు ఉండరు అనమాట. ఇప్పుడైతే మా మేడం కాల్ చేసి బయట బాబా కార్లో సామాన్లు తీసుకొచ్చాడు, ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టని చెప్పింది అనమాట. పైన పెట్టని చెప్పింది. నేను అట్నే వెళ్ళాను అనమాట. అంటే వాళ్ళు అట్లా వెళ్ళకుండా చూసి కోపడతారు అనమాట. మా ముస్లాం ఇప్పుడు నా మీద కోపడింది. ఇప్పుడు ఇంట్లో గొడవ వేసుకుంటుంది. హుసేన్ అట్నే వచ్చాను ఇంట్లోకి అని చెప్పి. చూడండి ఇప్పుడు ఇంట్లో అడుస్తుంది, గట్టి గట్టి కేకలేస్తుంది. నేనేం చేసేది? నెక్స్ట్ టైం నుంచి మా మేడం కాల్ చేస్తే నాకు చెప్పకంట. మా ఏరియాలో ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అట్లా ఉన్నటోళ్ళే ఉన్నారు అనమాట. ఎంత పెద్ద మామిడి పండు చూడండి, సూపర్గా ఉంది. ప్రెసెంట్ అయితే నాకు ఒక్క నిమ్మకాయ కావాలన్నమాట. ఈ ఒక్క నిమ్మకాయకి వీళ్ళు బిల్లు ఎత్తారో లేరో చూద్దాం. ఒక్కదానికి కూడా బిల్లు వేస్తారా? ఓడి అమ్మ, ఒక్క నిమ్మకాయకి దగ్గర దగ్గర 25 రూపాయలు. మా ఇంట్లో పని మనిషి ఉంటుంది కదా, పని మనిషి వచ్చేసి పాస్పోర్ట్ పోయిందంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. ఈ రోజు ఫుల్ డే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వచ్చేసి అర్లీ మార్నింగే మా బాబా కాల్ చేసాను అనమాట. కాల్ చేసి హుసేన్ ఇంత నిద్రపోతున్నావు అంటాడు, ఇంత నాయం అంటాడు. నేను లేదు బాబా చెప్పు అన్నాను అనమాట. నిద్ర ముఖంలోనే అట్లా బయట కొన్ని కవర్లు ఉన్నాయి, నేను పెట్టిన అవి తెచ్చి లోపల పెట్టాడు. సో అవి వేసిన తర్వాత మా పని నుంచి వచ్చి ఫుడ్ ఇచ్చింది అనమాట. ఇప్పుడే చూడండి ఫుడ్ ఏమి ఇచ్చిందో చూపిస్తా. ఇదే అనమాట మాకు ఇచ్చిన ఫుడ్. ఇప్పుడు కుబూసు మధ్యలో గుడ్డు ఉంటుంది ఫ్రై, అది ఏదో గుడ్డు ఉంటుంది చూసినా తాలింపు లెక్క, అది పెట్టేసింది. మనిషికి 2, వాడికి 2, నాకు 2. ఇది ఫుడ్. మనం దాంట్లోకి ప్రజెంట్ అయితే చాయ్ వేసుకోవాలి. చాయ్ వేసుకొని తినడం తాగడం అంతే. ఇది ఇవాళ మనం మార్నింగ్ ఫుడ్. ఇది ప్లస్ టీ. ఇంకా అలా తినేసి టీ తాగడమే ఇలాగైతే ఉంటుంది. ప్రజెంట్ నాకు ఆ 2 సరిపోలేదు అనమాట కడుపుకి. కానీ నార్మలే ఇలాంటివన్నీ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో చెప్పినా కదా ఆల్రెడీ నిన్నటి వీడియోలో. చూద్దాం ఈరోజు ఏం డ్యూటీలు చెప్తారో. మా బాబా కారులో అగరాత్ వచ్చిందంట, మొత్తం ఎత్తుకొని పోయి పైన పెట్టాలంట. ఇప్పుడైతే మా మేడం కాల్ చేసి బయట బాబా కార్లో సామాన్లు తీసుకొచ్చాడు, ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టని చెప్పింది అనమాట. పైన పెట్టని చెప్పింది. నేను మా బాబా ఇంకా డైరెక్ట్ ఇప్పుడు నేను మా బాబా తీసుకునేప్పుడు మా బాబా డైరెక్ట్ పైన పెట్టాను అని అన్నాడు అనమాట. తీసుకొని వెళ్తున్న టైంలో మా కోవిటి ముసలామా కిందికి కూర్చుంది అనమాట. కింద కూర్చొని మాకు ఇది లేదనమాట ఫేస్ కి, దాన్ని ఏదో అంటారు, స్కాఫ్ లేదు. స్కాఫ్ లేకుండా నేను అట్నే వెళ్ళాను అనమాట. అంటే వాళ్ళు అట్లా లేకుండా చూస్తే వాళ్ళు కోపడతారు అనమాట. మా ముస్లాం ఇప్పుడు నా మీద కోపడింది. ఇంతకు ముందు అంతా మా కోవిడ్ ముస్లాం నువ్వు అది అంటే నువ్వు సేమ్ మా పిల్లోనివి అది అని చెప్పి అనేది అనమాట. ఈ రోజు కోపంగా ఉంది అనమాట. చూడండి ఇలాగైతే ఉంటుంది. ఒక్కొక్క రోజు కోవిటోళ్ళు కూడా ఒక్కొక్క రోజు ఉన్నట్టు ఒక్కొక్క రోజు ఉండరు అనమాట. ఇప్పుడు ఇంట్లో గొడవ వేసుకుంటుంది. హుసేన్ అట్నే వచ్చాను ఇంట్లోకి అని చెప్పి. నాకు మా మేడం కాల్ చేస్తే ఇదే చెప్పేస్తా. మేడం నువ్వు నాకు చెప్పగాక మేడం, ఇట్లా ఆర్డర్లు తెచ్చి ఇంట్లో పెట్టి ఇవన్నీ పని మనుషులు చెప్పు అని చెప్పి నేను ఇంటి అనేస్తాను. అంతే కదా. చూడండి నాదేముంది, ఇప్పుడు మా బాబు తీసుకున్నప్పుడు పైన ఈ ఇంట్లోకి ఆర్డర్లు ఏమొచ్చా నాకే చెప్తారు వీళ్ళు. నాకే చెప్పి అన్ని పైన పెట్టమని చెప్తారు. సో అట్లా ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళేసేప్పుడు సడన్ గా ఆమె ఉండేది అనమాట ఎదురుగా. నేను డోర్ తీసుకుని డైరెక్ట్ వెళ్ళిపోయిన అంతే. నేను ఎవరిని పిలిచనే ఏం లేదనమాట. ఎప్పుడు డైలీ ఎట్నే చేస్తా, ఎట్నే వెళ్ళిపోతాను నేను. నెక్స్ట్ టైం నుంచి మా మేడం కలిస్తే నాకు చెప్పకంట. చూడండి ఇప్పుడు ఇంట్లో అడుస్తుంది, గట్టి గట్టి కేకలేస్తుంది. నేనేం చేసేది? ఇట్లా ఏదైనా జరిగితే చిన్న విషయాలకి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఏం చేసేది లేక అనవసరంగా. ఇంట్లో పని మనుషులు ఉంటారు, వాళ్ళకి ఎవరు చేయదు మా మేడం, నాకే చేస్తుంది. నేనే చెప్పేస్తా, నాకు చెప్పకని చెప్పేస్తా, పని అయిపోతుంది అని అనలేం. అట్లా అనలేం, ఎందుకంటే మళ్ళీ మనల్ని అంటారు. వాళ్ళే ఏమోలే, ఏ జరుగుతుంది. మా అమ్మకి మెసేజ్ చేస్తా. ఇప్పుడు మా అమ్మకి మెసేజ్ చేసి చెప్పేస్తా ఇట్లా మా పరిస్థితి అని చెప్పి. చూడండి నేను ఇట్లా బయటకు వచ్చింటే ఇది 18 అనమాట. ఈ బండి వచ్చేసి 18. ఈ బండి చూడు గేర్ల బండి. ఇది ఇప్పుడు మన ఏ ఊరు అది? ఇప్పుడు వచ్చేసి చిట్టువేల్. 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు మా ఏరియాలో. ఒకటే ఇంట్లోనే వచ్చేసి గేర్ల బండి 18. ఇది ఇప్పుడు బిగ్ గేర్వి 4th 5th రిటర్న్. సేమ్ మన ఇండియా లాగానే అంతేనా? బండి డీజిల్, ఇది డీజిల్. అంటే ఈ బండి వచ్చేసి ఎడారికి ఎందుకు వెళ్తాంటదే? ఎడారికి వెళ్ళి గడ్డి వేసుకొని వస్తుంటది. ఎడారికి వెళ్ళి ఇలాంటి బండ్లు వచ్చేసి చాలా మంది మాక్సిమం ఈ ఎడారిలో గొర్రెలు ఉంటాయి కదా, దానిలో వచ్చేసి గడ్డి ఇలాంటి తీసుకొని వెళ్ళకే యూజ్ చేస్తుంటారు అనమాట ఈ బండిని. ఓకే బాయ్. బండి చూడండి అలాంటి బండ్లు. ఇంతకుముందు షరీఫ్ అని ఉన్నాడు అనమాట పక్కన. అన్న కూడా అంతే, వీక్లీ ఒకసారి వెళ్తాడు అనమాట ఎడారికి వెళ్ళి. అది గడ్డి వేసుకొని వెళ్ళి ఎడారికి వెళ్ళి మేకలకి ఇచ్చేసి వస్తాడు. అలాగైతే ఉంటది. బాగుంది కదా బండి. మధ్యాహ్నం ఫుడ్ వచ్చింది చూడండి, చూపిస్తా. అసలు డ్యూటీనే పోలేదు అనమాట పొద్దు నుంచి నాకు అసలుకే. కానీ మధ్యాహ్నం ఫుడ్ కూడా వచ్చేసింది. ఇది రైస్ అనమాట. చికెన్ ఇది నిన్నటిది. ఈరోజు మా ఇంట్లో మటన్ చేసినారు. మటన్ కాదు, ఇది బీఫ్ అనమాట. అది నేను తినను, మా ఫ్రెండ్ గాడే నా కోసం ఏం చేయలేక నిన్నటిది చికెన్ ఇచ్చారు. నిన్న తిన్నా కదా చికెన్, సేమ్ ఇదే. చేద్దాం నార్మల్. అప్పుడప్పుడు మనమైతే చికెన్ అయితే పడేసినది, ఎందుకంటే అది నిన్న మధ్యాహ్నంది హీట్ చేసి ఇచ్చారు. సో ఉత్త రైస్ అనమాట. మా పని మనిషి కదా అడిగినా, అంటే కడ్డు అడిగినా, ఇప్పుడు పోయి తీసుకొని వస్తా అని చెప్పి పోయింది మా పని మనిషి. తెస్తే అది వేసుకొని తింటుంది. వాడు కూడా తింటలేడు అది కూరకు. అది కూడా ఏదో స్మెల్ వస్తుంది అంటున్నాడు. బీఫ్ కదా, స్మెల్ వెరైటీ ఉంటుంది, మనం తినలేము. తినేవాళ్ళు బాగా తింటారు, తప్పదు, ఏం చేద్దాం. పని మనిషి పెరుగు తెస్తే పెరేసుకుని తిన్నాం అంతే. ఏంది రావులంటే మా పని మనిషి పెరుగు తెస్తుంది అని చెప్పి ఉప్పు వేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. మా అమ్మేమో కోవిడ్ ఇంట్లో పెరుగు లేదురా అని చెప్పి ఏదో ఉంటే ఇది కర్రీ అంటే ఏదో రసం లెక్క ఇది తెచ్చిచ్చింది అనమాట. ఇది వేసుకుని తిను ఎట్లా కూడా అని చెప్పి. మా కోవిడ్ ఇంట్లో నేను ఒక్కనే ఎరుడ్డాం అనమాట. మటన్ చేపలు తినను, ఏది తినను, ఓన్లీ చికెన్ తప్పక. మా మేడం కూడా అంటే నువ్వు ఒక్కనివే నీ కోసం ఎటయాలి అది నడుస్తుంటుంది మా కోవిడ్. మా మేడం అయితే అప్పుడప్పుడు. ఏం చేద్దాం గాయస్, మనకు అలవాటు లేనిది ఏం చేయలేం కదా. సో అలా ఇది వేసుకొని తినేయడమే. ఉప్పు వేసిన, అందుకని ఉప్పు అంతా పక్క తీసి పెట్టిన. టేస్ట్ చూద్దాం ఎటుండదో. మా అమ్మ వేసిందంటే ఇది నేను సేమ్ మా ఇండియాలో మా పిన్ని అలసంద పులుసు చేస్తే చూసినారా, అటుంది టేస్ట్. బాగుంది.
నిజంగా సేమ్ తినను, చికెన్ తప్పక ఇంకా ఏ తినను. ఇండియాలో ఇంతకుముందు మటన్ అందుకు తినేవాని, కానీ ఇప్పుడు అది కూడా అనుకున్నా తీర్మానంగా ఓన్లీ చికెనే తింటా. అందుకు మాకు వీటికి కూడా నేను మా మేడం అంటే నువ్వు ఒక్కనే ఎందుకు రట్ట తినవాలి అంటే మా మేడం, నువ్వు ఒక్కనే తినవు, నీకోసం పెట్టి అలా ఉంటుంది మా మేడం. తినేసి మళ్ళీ మాట్లాడదాం. ఎగ్జాక్ట్ గా మార్నింగ్ నుంచి కారు స్టార్ట్ చేయలే, ఏమీ స్టార్ట్ చేయలే, ఇటుండే కారు అట్నే ఒక్క డ్యూటీ వల్లే మార్నింగ్ నుంచి వాడి అమ్మ జీవితం ఇలాగైతే ఉంటుంది మైండ్. చెప్పినా కదా, ఉంటే ఒక రోజు డ్యూటీస్ అట్టనే ఉంటాయి, ఒక రోజు డ్యూటీస్ ఉండకపోతే అట్టనే ఉండవు. ఈరోజు మార్నింగ్ నుంచి అసలు డ్యూటీనే లేదు. ఇప్పుడు ప్రెసెంట్ జమ్యాకి వెళ్తున్నా, గుడ్లు కొనుకొచ్చుకుందామని. డైలీ మార్నింగ్ ఒక 2, నైట్ ఒక 2 తినాలి. ఫుడ్ తినడం మంచిగా తింటలేదు, కొంచెం బాడీ కూడా అన్హెల్తీగా అనిపిస్తుంది. సో యాక్చువల్గా నేను మంత్లీ తెచ్చుకున్నాను అనమాట. ఈ మధ్యలోని గ్యాప్ కొంచెం మనీ డబ్బులు లేక కొంచెం తెచ్చుకోలే, సిగ్గు లేకుండా చెప్పుకున్నా, మనీ లేకనే తెచ్చుకోలే. అలాగే ఇంకా నేను మంత్లీ 2 సార్లు తెచ్చుకుంటాను అనమాట. 15 రోజులు ఒకసారి, 15 రోజులు ఒకసారి యాపిల్ గుడ్లు తెచ్చుకుంటా. సో ఇప్పుడు ప్రెసెంట్ కూడా పోయి జమ్మే దగ్గరికి వెళ్ళి కొనుకొచ్చుకుందాం. ఓకే, ఇలా అందరి ఇళ్లలో ఉంటుంది అంటే కనుక చెప్పలేము అనమాట. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది కోవిడ్లో. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది కోవిడ్లో. ప్రెసెంట్ మా ఇంట్లో అయితే ఇలాగైతే ఉంటుంది. ఒక్కోసారి కష్టం అనిపించదు, ఒక్కోసారి అది అనిపిస్తుంది. ఈ రోజు అనమాట మార్నింగ్ నుంచి అసలు డ్యూటీనే లేదు. ఇప్పుడు మా కోవిడ్లో కూడా ఏం వెళ్ళడం లేదనమాట జమ్మే దగ్గరికి. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేశాను డైరెక్ట్ గా వస్తున్నా 10 నిమిషాలు ఇట్లా జమ్మే దగ్గర ఉన్నా అని చెప్తా, అంతే. సరే అంటారు. దేనికి వెళ్ళినా జమ్మే దగ్గర అంటారు అనమాట మా కోవిడ్ వాళ్ళు. ఫస్ట్ అంటే ఇట్లా ఈ పని ఇట్లా వచ్చినా అని చెప్తే ఏమన్నారు, యాక్చువల్ అయితే ఏమన్నారు అనమాట. ఇట్లా జమ్యాలకి మన అవసరాలకు వెళ్తే కనుక ఏమన్నారు, మనం వాళ్ళ కారు వేసుకొని వెళ్తే అడుస్తారు. నార్మల్ గా మనం నడుచుకుంటూ వెళ్తే ఇట్లా తెచ్చుకున్నాను ఏమన్నారు అనమాట. అసలు కానీ మా కోడలు అయితే అసలు ఏమన్నారు, ఫస్ట్ చిన్న జమ్మే దగ్గర పెట్టి తెచ్చుకుందామని ఆలోచిస్తున్నా. నేను ఇంకా ఎందుకు ఏంటి చూడండి, భలే ఉంటుంది అనమాట మా ఏరియా మొత్తం గ్రీనరీతో సూపర్ గా ఉంటుంది. ఇలా జమ్యాకి వెళ్తున్నా కదా, నాకు ఈ రోజు పాటు భలే అనిపిస్తుంది అనమాట. చూడండి మొత్తం గ్రీనరీతో ఉంటుంది, చెట్లు అన్ని టమోటా చెట్లు అనమాట. ఇవన్నీ మండియాలు వేసాం కదా టమోటా చెట్లు, అవన్నీ అన్ని టమోటాలు, పెద్ద పెద్ద టమోటాలు. చూస్తారా టమోటాలు, చూడండి పెద్ద పెద్ద టమోటాలు మొత్తం ఇచ్చేనంతా. భలే అనిపిస్తుంది ఆ రోజు పాటు టమోటా చెట్లతో, సూపర్ గా ఉంటుంది. ఒక్కొక్కరు ఈ ఏరియాలో ఉన్న ఈ మంతకాలం అంటే మా ఏరియాలో ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అట్లా ఉన్నటోళ్ళే ఉన్నారు అనమాట. ఒక్కొక్కరు 18 years అట్లా ఉన్నారు ఒక్కొక్కరు ఇళ్లలో. ఎందుకంటే బాగుంటది అనమాట ఇల్లు, అంటే ఏ తలనొప్పి లేకుండా హ్యాపీగా ఉంటారు అనమాట. సో అలాంటి ఇళ్లలో ఎవరిని వదులుకోరు, అలాంటి ఇల్లు అయితే హ్యాపీగా ఉంటారు. పెద్ద ఆయన అనమాట. ఇప్పుడు మీరు వీడియోలు చూశాను కదా, ఆయన అనమాట 20 సంవత్సరాలు. నేనైతే ఆశ్చర్యపోయాను, 20 సంవత్సరాలు అన్న అలా ఉంటది. చూడండి బాగుంది కదా ఇదంతా గ్రీనరీగా, సూపర్ గా ఉంటది. వచ్చేసిన జమ్యా లోపలికి. నాకు కావాల్సింది వచ్చేసి యాపిల్ తీసుకోవాలి. ఇవి వచ్చేసి 695 ఉన్నాయి. ఇవి అంతే సేమ్ ఉన్నాయి. యాపిల్ తీసుకుందాం. అండ్ అలానే ఫస్ట్ గుడ్లు తీసుకోవాలి. ఫస్ట్ యాపిల్ తీసుకుందామా, మంచి యాపిల్ తీసేసుకుందాం. యాపిల్ తీసేసుకుందాం. ఇక్కడ చూడండి సీతాఫలం ఉన్నాయి. సీతాఫలం వచ్చేసి 2 దినార్ల 750 ఫీల్స్. ఇప్పుడు అమ్మో మామిడి పళ్ళు కూడా ఉన్నాయి. రై పెద్ద పెద్ద మామిడి పళ్ళు ఇవి చూడండి, ఇంత మామిడి పళ్ళు. ఎంత పెద్ద మామిడి పండు చూడండి, సూపర్గా ఉంది. ఏ సీజన్ లేదు, మామిడి పళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి మామిడి పళ్ళు. ఇవి ఒక రకమైన మామిడి పండ్లు. చూడండి ఇవన్నీ ఆకుకూరలు. కొత్తిమీర, ఇది అంటారు కదా కొత్తిమీరనా, మా పేర్లు కూడా మర్చిపోయినాయి. బా గుడ్లు చూడండి, చిన్న బాక్సులు ఉన్నాయి, పెద్ద బాక్సులు లేవు. నాకు కావాల్సింది పెద్ద బాక్స్, ఇక్కడేమో చిన్న బాక్సులు ఉన్నాయి. 2 తీసేసుకుంటా, ఇవే 2 తీసేసుకుందాం. తీసేసుకున్నా. యాపిల్ పండ్లు తీసుకున్నా, 2 గుడ్ల బాక్సులు యాపిల్ పండ్లు తీసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పీనట్ బటర్ అయితే కొనేస్తా. పీనట్ బటర్ తీసుకొని వచ్చాను అనమాట. ఈ పీనట్ బటర్ అట్నే అవి బిల్లును వేయాలి. యాపిల్ బిల్లు వేపిలే మర్చిపోయాను. ప్రెసెంట్ మనం ఈ బ్రెడ్ అయితే తీసుకుందాం, బాగుంటుంది ఈ బ్రెడ్. డేట్ వచ్చేసి 3వ తేదీ వరకు ఉన్నాయి. డేట్ అంతే, ఎక్స్పైరీ డేట్ అయిపోతాయి 3వ తేదీ లోపల. ఇవి అనమాట మనం కొనేసింది. ఇప్పుడు ఒక్క నిమ్మకాయ కావాలి. ఒక్క నిమ్మకాయకి బిల్లు వేస్తారా కాదా అర్థమవుతలేదు. ప్రెసెంట్ అయితే నాకు ఒక్క నిమ్మకాయ కావాలన్నమాట. ఈ ఒక్క నిమ్మకాయకి బిల్లు ఎత్తారో లేరో చూద్దాం. ఇంకా వెళ్ళిపోము. ఒక్క నిమ్మకాయ చూద్దాం, ఏదైతే బిల్లు ఎత్తారో లేరో అడుగుతా. అమ్మో ఒక్కదానికి కూడా బిల్లు వేయాలి. మా కోడింగ్లు అడిగాను ఇస్తారేమో. ఓన్లీ అది వాహెడ్ ఒక్కదానికి కూడా ఎత్తారా బిల్లు. అమ్మో ఒక్కదానికి కూడా బిల్లు వేస్తారా, మామూలుగా లేదు కదా. మొత్తం అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాయి ఇంటికి. వాడి అమ్మ ఆశ్చర్యం అంటే ఒక్క నిమ్మకాయ కూడా బిల్లు. ఒకటి జైలు పెట్టుకుని వచ్చినా సరిపోయిందేమో. 90 ఫీల్స్ వేసిండు. 90 ఫీల్స్ అంటే ఇప్పుడు 100 ఫీల్స్ వేసుకుంటే 29 రూపాయలు అనుకోండి. ఓడి అమ్మ ఒక్క నిమ్మకాయకి దగ్గర 25 రూపాయల నుంచి మా అమ్మ తెలియాలా సప్తదేమో. ఏం కాదు 100 ఫీల్స్ అడిగిపోలే, కానీ ఇది మటుకు ఆశ్చర్యం. ఒక్క నిమ్మకాయ కూడా బిల్లు వేయించా అంటే నెత్తిలో డాండ్రఫ్ వస్తుంది అనమాట, మొత్తం సుండ్రు వచ్చేస్తుంది. సో దానివల్ల అది పడేసుకుందాం. ఇక్కడ చూడండి కోటి పిల్లగా ఎవడో కారు ఏడేసిండో, 900cc అంట. 900cc కారు ఆడేసి పోయిండు ఎవడో కోటి పిల్లకాయ. ఏ విధంగా ఈరోజు బాగా అయింది. మొత్తం 3 దినార్ల 500 ఫీల్స్ అయినాయి. 3.5 దినార్ అంటే ఎంత డబ్బులు ఇండియన్ రూపీస్లో కమెంట్ చేయండి తప్పకుండా. సో ఇప్పుడు ఇవన్నీ మనకి తినేకి అనమాట. గుడ్లు అయితే 2 బాక్సులు తీసుకున్నా. తీరా ఇవన్నీ కొనుకొచ్చుకున్న తర్వాత మా అమ్మ అంటాన్ని ఒక్క నిమ్మకాయ నేను అడిగింటే నేను ఇచ్చింది కదా ఇంట్లోంచి, ఏమిరా నువ్వు అంటాను. మా అమ్మ అడుస్తుంది నన్ను. చూడండి
ఒక్క నిమ్మకాయ బిల్లు వేయించిన. ఇప్పుడు ఇది నెత్తి పట్టించుకుందామని. చూడండి రూమ్లో గుడ్లు ఎట్లా చేసుకుంటామో ఇది దీని మీద పెట్టేసి దీన్ని ఇట్లా పెట్టేస్తే లైట్ వేస్తుంది. ఎగ్జాక్ట్గా 20 నిమిషాల్లో మన గుడ్లు రెడీ అయిపోతాయి. అంత లోపల మనం హెయిర్కి అది పట్టించేసుకుని అది నిమ్మకాయ స్నానం చేసి వద్దాం. ఓకే, డ్యూటీ పడ్డది అనమాట. ఇప్పుడే పిచ్చ కోపం అనమాట. రూమ్ లో గొడవ అయింది. యాక్చువల్ గా మా రూమ్ లో ఉంటాడు కదా, వాడికి ఉన్నంత ఆమె ఎవరికి ఉండదు అనమాట. ఆ రూమ్ లో కూర్చొని ఉంటాడు కానీ కూర్చొని ఇప్పుడు పని మనుషులు డోర్ కొట్టి అని నామ్ అని ఆనించే ఆడుస్తుంటాడు. డోర్ తీసే వాళ్ళకి వినిపిస్తుంది, అసలు రూమ్ బయటికి వినపడదు అనమాట. ఎంత కోపం వచ్చేస్తుంటే అంత కోపం వచ్చి నేను ఆడ బాత్రూమ్ లో ఉన్నా, ఆమె ఏమో పిలుస్తుంది, నాకు బాత్రూమ్ వినిపిస్తుంది. ఈడేమో ఈ నుంచి నామంటాడు, ఆమె బయటకు వచ్చి పిలుస్తుంట. మా కోవిడ్ మొత్తం కెమెరాలో చూసి నన్ను అంతసేపు పిలిచాలా మిమ్మల్ని అని చెప్పి వాడేమో ఆడ కూర్చున్నాడు. ఈ జిరాక్స్ తీసుకొని రాబో అని చెప్పి పంపించినాడు అనమాట. వెళ్ళేసి అవి జిరాక్స్ తీసుకొని వచ్చేద్దాం. ఓకే, ఇక్కడైతే జిరాక్స్ షాప్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట, జమియాలోనే ఉంటుంది. ఇదంతా జిరాక్స్ షాప్ అనమాట. అదో జిరాక్స్ ఇది వచ్చేసి జమయ్య, ఇటు పక్కల వచ్చేసి జిరాక్స్ షాప్. అయిపోయినాయి మనం ఇచ్చిన జిరాక్స్లు తీసేసుకున్నా. ఇవి వచ్చేసి మా పిలిపిని కద్దాం. అది మా ఇంట్లో పని మనిషి ఉంటుంది కదా, పని మనిషి వచ్చేసి పాస్పోర్ట్ పోయిందంట. పాస్పోర్ట్ పోయింటే వీళ్ళు పాస్పోర్ట్ చేపిస్తున్నారు ఇప్పుడు మా బాబా. చూడండి ఫుడ్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం చూసుకుంటే ఇప్పుడు 9:30 నైట్ 9:30 టైము. ఇప్పుడు ఫుడ్ వచ్చింది. ఇవి వచ్చేసి న్యూడిల్స్, ఫిలిపిన్ వాళ్ళు చేస్తున్నారు న్యూడిల్స్. అవి ఇది వచ్చేసి రైస్ ఇచ్చింది, ఈ కుబూస్ ఇచ్చింది. ఉత్త రైస్ ఇచ్చాడు తినాలా. అదేంటే ఇప్పుడు పని మనిషి ఏం పలకుండా లోపలికి వెళ్ళిపోతుంది. మా ఫ్రెండ్ గారికి వచ్చింది ఏంటంటే వానికి ఇవే అనమాట న్యూడిల్సే. అంటే యాక్చువల్ గా మా పని మనిషి న్యూడిల్స్ చేసింది అనమాట. ఇప్పుడు రైస్ అనేది ఇది ఎక్స్ట్రా ఇచ్చింది. ఇప్పుడు జస్ట్ ఊరికే తింటే తిను లేరా అనుకుని ఇది ఎక్స్ట్రా ఇచ్చినట్టుంది. నిజంగా చెప్తానా, నాకు మా అమ్మ ఉంది కాబట్టి చాలా సాగిపోతుంది. చూడండి మా అమ్మకి నా మీద ఎంత ప్రేమనో అదే అయిపోయిన అనమాట. నాకు ఇటు వచ్చింది ఫుడ్ నేను తినలేదు మా అని చెప్పిన. అంటే మా అమ్మ వాళ్ళు సపరేట్ ఫుడ్ వేసుకుంటారు అనమాట కింద. అంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ సపరేట్, మా అమ్మ కొడుకు ఫ్యామిలీలో ఉంటుంది. నేను వచ్చేసి ఈ ముసలికి సంబంధించిన వాళ్ళని అనమాట. అంటే వీళ్ళ కూతురులకు సంబంధించి నాకు వాళ్ళ ఫుడ్ వాళ్ళ ఇస్తుంటాయి అనమాట. మా అమ్మ అడిగితే మా అమ్మ వాళ్ళ కెమెరా దానిలో ఉన్నాయి తెలియకుండా సైగ్గా తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు అంటే సైగ్గా ఆడ బయట పెట్టినా తెచ్చుకోపని చెప్పింది. ఏం ఫుడ్ ఇచ్చిందో మా అమ్మ చూద్దామా. ఇది వచ్చేసి వైట్ రైస్ ఇచ్చింది. ఇదేం చికెన్ అబ్బా, చికెన్ 65 ఉంటుంది ఏదో బలేంది ఇది. చికెన్ 65 ఇప్పుడు ఉంది అది టెక్నాలజీ. ఇదేందో స్వీట్ ఇచ్చింది చూద్దామా. ఇదొక స్వీటు. ఇప్పుడు మన ఫుడ్ వచ్చేసి స్వీటు రైస్ ఇది కుమ్మిర్చడమే. ఓకే, అలా ఇది కొంచెం దీంట్లో వేసుకొని అలా చికెన్ ముక్క తీసుకొని, చికెన్ భలే సాఫ్ట్గా ఉడికిపోయింది, మెత్తంగా భలేంది. చికెన్ సూపర్ ఉంది. ఇప్పుడే తినేసిన, ఇంకా మాక్సిమం డ్యూటీలు అయితే ఏముండవు. ఇక్కడితో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి, ఈ వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫుల్ వీడియో కలుద్దాం. బై.